హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేరొచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. దైవ గ్రంథములో జ్ఞానము గల కుమారులు ఉన్నారు, బుద్ధి లేని కుమారులు కూడా ఉన్నారు, సిగ్గు తెచ్చు కుమారులు కూడా ఉన్నారు. ఈ విధంగా బైబిల్ గ్రంథములో పలువురు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే జ్ఞానము గలవాడు తండ్రిని సంతోషపెట్టాడు. కాబట్టి దైవవాక్యం ఏంటంటే, ప్రియులారా, భూమి మీద ఉన్న మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి అంటే నీవు జ్ఞానము కలిగిన వాడు ఉండాలి, బుద్ధి కలిగిన వాడు ఉండాలి. జ్ఞానము లేనివాడు తండ్రిని సంతోషపెట్టలేడు, బుద్ధి లేనివాడు తల్లిని కూడా సంతోషపెట్టలేడు. అందుకే జ్ఞానము కలిగిన వాడుగా మనం జీవించాలి. లోకంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదువుకుని ఎంతో ఉన్నతమైన అంతస్తులోకి వచ్చి తండ్రికి ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తారు, తల్లికి ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తారు. జ్ఞానము గల కుమారుడు చేసే పని అది. బుద్ధి లేని కుమారుడు తండ్రికి తల్లికి కూడా దుఃఖాన్ని పుట్టిస్తాడు. కాబట్టి దైవ వాక్యం వింటున్న ప్రియులారా, యవనస్తులారా, బిడ్డలారా, తల్లిదండ్రులు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. వారు కష్టపడి డబ్బు సంపాదించి మిమ్మల్ని చదివిస్తున్నారు. మంచి బట్టలు, మంచి చెప్పులు, మంచి వస్త్రధారణ అన్నీ కల్పిస్తున్నారు. నీ బాధ్యత కష్టపడి చదువుకొని మంచి మార్కులు సాధించి నీ భవిష్యత్తుకు నీవే పునాది వేసుకోవలసిన అలాగున తండ్రికి సంతోషము కలుగు చేస్తాం. దైవ గ్రంథములో మనం చూస్తే జ్ఞానము గల కుమారుడు యాకోబుకు సంతోషాన్ని కలుగు చేశాడు. అతడే యోసేపు. యోసేపు జ్ఞానము గల కుమారుడిగా తండ్రిని సంతోషపెట్టాడు, తండ్రిని పోషించాడు, అన్నదమ్ములను పోషించాడు, తన కుటుంబంలో 70 మందికి ఆహారం పెట్టాడు. తన జీవితంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, అవమానాలు, నిందలు కూడా వెళ్ళాడు. అయితే గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి జ్ఞానము గల కుమారులుగా మనం ప్రవర్తిద్దాం. పిల్లల జ్ఞానము లేని కుమారులు, బుద్ధి లేని కుమారులు కూడా యాకోబుకున్నారు.
వారు ఎవరంటే లేవి, షిమ్యోను. వీరు తన చెల్లెలకు అవమానము కలిగిందని మీరేం చేశారు అంటే అర్ధరాత్రి వేళ లేచి షెకెము యొక్క రాజు గారు కుమారుణ్ణి వారిని హతమార్చారు. ఇలా ఈ విధంగా ఎంతో మనోదుఖానికి, వేదనకు యాకోబు గురైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానము గల కుమారుడైన యోసేపు తండ్రికి సంతోషాన్ని తెచ్చాడు. జ్ఞానము లేని, బుద్ధి లేని కుమారులైన షిమ్యోను, లేవి తండ్రి తల్లిదండ్రులకు అవమానాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథములో అందుకే నీవు జ్ఞానము కలిగిన వాడుగా, బుద్ధి కలిగిన వాడుగా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు రావాలి. యేసుక్రీస్తు మానవ జాతికి జ్ఞానము, మానవ జాతికి దేవుని శక్తి అయి ఉన్నాడు. కాబట్టి నీవు జ్ఞానం గల కుమారుడిగా, బుద్ధి గల కుమారుడిగా ఉండాలి. తండ్రిని తల్లిని సంతోషపెట్టాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. తద్వారా నీవు నీ తండ్రిని, నీ తల్లిని కూడా సంతోషపెట్టగలవు. అంతేకాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండడం ద్వారా పరలోకపు తండ్రికి కూడా నీ ద్వారా సంతోషము కలుగుతుంది. పరలోకపు తండ్రి, తల్లి అయిన దేవునికి నీ ద్వారా సంతోషం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును అందు విశ్వాసం ఉంచి జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి ప్రవర్తిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమలిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వినిన వారందరూ మేలు అనుభవించినట్లు సహాయపడమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడండి, అందరికి వందనాలు. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.